పవన్ కళ్యాణ్ గారు అసలు కూటమిలోకి రావడమే ఒక ప్లస్ పాయింట్. హ్మ్. వారు వచ్చిన తర్వాత ఈ విజయం లభించింది. హ్మ్. అటు బీజేపీని ఒప్పించారు. హ్మ్. ఒక టైంలో అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. హ్మ్. వారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితోటి హ్మ్. మన వీరితోటి అందరితోటి ప్రైమ్ మినిస్టర్ గారితోటి మోడీ గారితోటి అందరితో మాట్లాడి సంప్రదించి హ్మ్. ఇప్పుడు చాలా బాగుంది, మనం కలిసి పనిచేద్దాం అని చెప్పి పవన్ హ్మ్. కళ్యాణ్ గారు వారందరినీ ఒప్పించి హ్మ్. చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటం మూలాని హ్మ్. వీళ్ళకి వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు పెట్టుకున్నారు. హ్మ్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని హ్మ్. కలిసించి ఈ రోజు మొత్తం జనసేనతో కలిసి పోటీ చేస్తారు, హ్మ్. తెలుగుదేశం పార్టీతో కలిసి హ్మ్. పోటీ చేస్తున్నారు అనగానే అసలు వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది ఓటమి వచ్చేది. ఎందుకంటే హ్మ్. అసలు వైసీపీ లాస్ట్ టైం గెలిచింది కూడా పవన్ కళ్యాణ్ గారి మూలానే ఓట్లు హ్మ్. డివైడ్ అయ్యి. సరే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఎట్లా అంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా మీరు పంచేయండి అనే విధంగా చాలా మంది ఉంటారు. కాకపోతే ఈయన అట్లా కాకుండా అది గిరిజన ప్రాంతాలు కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి స్వయంగా పనులు చేయిస్తున్నాడు. సో ఇదంతా చూస్తే ఎట్లా పనులు అనిపిస్తుంది? చేయించడమే కాదండి, పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకి వెళ్ళి హ్మ్. రోడ్లు వేయిస్తున్నారు. హ్మ్. ఒకప్పుడు ఒకళ్ళకి ఎవరికైనా పాపం ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక రెండు దాని మీద హ్మ్. మోసుకుని మధ్యలో వెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళు చేసి తీసుకురావాల్సి వచ్చేది. రోడ్లు లేక హ్మ్. బస్సులు లేక చాలా అవస్థపడేవారు. అవును. ఎక్కడ మన ఆ ప్రాంతంలో మన హ్మ్. విశాఖపట్నం దగ్గర ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాటికి వెళ్ళి హ్మ్. లాస్ట్ టైం కూడా వెళ్ళి నేను నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి కూడా హ్మ్. విజిట్ చేస్తాను హ్మ్. అని చెప్పి వారు ఒక దీక్ష కంకణం కట్టుకుని హ్మ్. ఎన్నో విధాల హ్మ్. బాలింతలకేంటి వీళ్ళకేంటి హ్మ్. ఎంతో మంది ఒక అల్లూరు సీతారామరాజు ఆ రోజు ఎలాగైతే ఏజెన్సీ ప్రాంతాన్ని హ్మ్. దత్తత తీసుకుని అలాగే వీరు కూడా దత్తత హ్మ్. తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక అల్లూరు సీతారామరాజు అని హ్మ్. చెప్పాలి. అవును. ఎందుకంటే వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. హ్మ్. ఆయన ఎన్నో ఇవి వదులుకుని హ్మ్. మంచి రైజ్ లో ఉన్నారు. మనకు అవును. తెలుసు అవును. కదా వారి అవును. హిట్స్ అన్ని, గబ్బర్ సింగ్ అయినా అత్తా నుంచి హ్మ్. కానీ ఇవేంటి సాప్ ఏంటి అన్ని కూడా ఎన్నో ఫీచర్స్. హ్మ్. అంత ఆదాయం వదులుకుని హ్మ్. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసమే హ్మ్. వచ్చారు. సరే ఇప్పుడు వారు కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. అయితే 100% ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తారు గానీ, ఈయననేమో సొంత డబ్బుని ఖర్చు పెడుతున్నాడు. అవును. మరి ఈయన అంటే ఇలాంటి సేవా గుణం చూస్తే మీకు మీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పేదండి, ఎంత డబ్బు సంపాదించినా హ్మ్. వెళ్ళేటప్పుడు కట్టుకుపోయేదంటూ ఏమీ లేదు. అవును. ప్రజాసేవ ఒకటే మిగులుతుంది. అవును. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకుల పేరు హ్మ్. చెప్పుకుంటున్నాం ఈ రోజు. హ్మ్. ఇప్పుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారేంటి, గాంధీ గారేంటి, నెహ్రూ గారేంటి, దేశాన్ని పరిపాలన మొరార్జీ దేశాయ్ గారేంటి, హ్మ్. కంటూరు ప్రకాశం పంతులు గారేంటి, వీళ్ళందరూ ఏమీ సంపాదించలేదు. ఈ రోజు పేరు, చరిత్రలో మంచి వాళ్ళు పేరు. మిగిలిపోయారు. హ్మ్. నిజంగా మా నాన్నగారు ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పారు. వారు ప్రైమ్ మినిస్టర్. వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్దామని ఆ హ్మ్. ప్రైమ్ మినిస్టర్‌కి ఇచ్చిన కారులో వెళ్ళబోతుంటే, "ఈ కారు మీరు వాడడానికి వీలు లేదు. ఓ రూ. 20 తీసుకొని మీరు ఆటోలో ప్రైవేట్‌గా" అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా అండి? అటువంటి కష్టం. అవును. మహానుభావులు ఎవరైనా హ్మ్. ఉంటారా? సరే, సరే ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ వార్డ్‌లో ఆయన డిస్క్రైబ్ చేయొచ్చు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటేనండి, హ్మ్. మనం పిఠాపురం వెళ్ళాం. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి నేను పిఠాపురం వెళ్ళాను. హ్మ్. కాకినాడలో వెళ్ళి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళాను. హ్మ్. గయ అక్కడ నేను శ్రీనివాసరావు గారని హ్మ్. అక్కడ మన పాత గయ ఉంది కదా! దానికి ఈవో గారు, వీళ్ళు పిఠాపురం ఎంత డెవలప్‌మెంట్ చేస్తున్నారంటే, మేము ఆ రోజు మాట్లాడాం గూడా. హ్మ్. దాని గురించి పిఠాపురంలో శక్తిపీఠం ఉంది కదా! 10వ అవును. శక్తిపీఠం. అవును. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ పవర్స్ ఇచ్చారు. హ్మ్. అంతకుముందు ఆ శక్తిపీఠం ఎలా ఉండేదంటే కొద్దిగా పాడుపడినట్టుగా ఇదిగా ఉండేది. ఇప్పుడు దాన్నంతా శుభ్రత హ్మ్. చేసి పవన్ కళ్యాణ్ గారు రావడం పిఠాపురం ప్రజలకి ఒక అదృష్టం. దానికి కారణం ఏంటంటే